కవిత ఆకాశంలో వినీలతార జాషువా. ఆ శిల్పి చెక్కిన ప్రతి పద్యం సాహితీ సౌందర్య కళా ప్రతిమగా, సందర్భోచిత కథాహితముగా, మాటల పేటి నుంచి మణిరత్నముల వంటి పదములతో పద్యహారాన్ని చక్కగా కవి నిర్మించాడు. కనుకనే నవయుగ కవి చక్రవర్తిగా, పద్మభూషణునిగా జాషువా కవితాకాశంలో ఒక ధృవతారగా నిలుస్తాడు. జాషువా రచనలో స్వప్నకథ ఖండికలో ఓ పద్యాన్ని, అందులో సృజన రంజికత్వాన్ని, వర్ణనను ఈ చిన్న ఖండికలో పరిచయం చేయ ప్రయత్నిస్తున్నాను. కవికి ఒకనాడు ఒక కల వచ్చింది. ఆ కలలో అతడు ఆకాశంలో విహరించి చుక్కల నడుమకు చేరుతాడు. అక్కడ ఆడుకుంటున్న ఒక బాలుడు కనిపిస్తాడు. అతడు తన ఇంటికి రమ్మనమని పిలుస్తాడు. మానస సరోవరం అవతల ఇసుక తిన్నెపై అందమైన ఒక గృహానికి చేరుతారు. అది చంద్రమండలం. అక్కడ ముగ్గుబుట్ట లాంటి జుత్తుగల ఓ పండు ముదుసలి వారికి కనిపిస్తుంది. ఆమెది ఓ దీనగాథ. ఆ అవ్వను చూసి ఆశ్చర్యపోతాడు కవి. అమ్మా, నీ వయసు ఎంత అని అడుగుతాడు. నాయనా, నా వయసు ఎంతని చెప్పమంటావు? ఇంచుమించు చంద్రునితో సమానమైన వయస్సు. ఎన్ని యుగాలయిందో నాకే తెలియదు. చంద్రమండలంలో లభించు అమృతాహారం వల్ల నేను ఇలా ఉన్నాను, చిక్కి శల్యం అవ్వకుండా అని చెబుతుంది. ఆమె రాట్నంతో నూలు వడికే మహిళ కూడా. వెన్నెల దారాలను తీసి బట్టలు వడకగల నేర్పరి. ఇక్కడుండి ఏం చేస్తుంటావు ప్రశ్నిస్తాడు ముసలమ్మను. ఆ సందర్భంలోనిది ఈ క్రింది పద్యం. ఆకాశరామ నీలాడు చక్కదనాల, బుడుత చుక్కలకెల్ల పురుడు ఓసి, అలవోక నిండు జాబిలి రాట్నము మీద, మేలైన వెన్నెల నూలు వడకి, విభుని దుర్దశ జూచి విలపించు రోహిణి, నారీవతం సంబు నూరడించి, గ్రహణ కాలమునందు కలుషితం వైపోవు నుడిపతి పుట్టంబులుతికి పెట్టి, ప్రసవ వేదన బడువేల్పు బడతులకు సాము మిగిలిన మంత్రసాని నగుచు, నమవసకు కూడా కన్ను మూయను కుమారా, కవులు వర్ణించు జింకను కాను కాను. నాయనా కుమార, ఇక్కడ ఆకాశవనితకు పురుడు పోసి చక్కదనాల బుడత చుక్కలకు స్నానం చేయిస్తుంటాను. నిండు జాబిలిపైన మేలైన వెన్నెల నూలును రాట్నంతో వడుకుతాను. దినదినము క్షీణిస్తూ వ్యాధితో బాధపడుతున్న చంద్రుని చూసి అతని ప్రియసతి రోహిణి ఏడుపును ఆపించి ఆమెను ఊరడిస్తాను. గ్రహణ సమయంలో చుక్కల రాజైన చంద్రుని బట్టలు కలుషితమైపోతే ఉతికి పెడతాను. ఇంకా ప్రసవ వేదనకు గురవుతున్న వేల్పు పడతులకు పురుడు పోస్తుంటాను. అమావాస్యకు కూడా నిద్ర చేయక అహరహం మేల్కొని ఉంటాను. కవులు వర్ణించే జింకనైతే నేనేమాత్రమూ కాను అంటుంది అవ్వ. కవి ఆనాటి గాంధీయవాద ప్రత్యేకతగా రాట్నంతో ముసలమ్మ నూలు వడకడాన్ని, జనసామాన్యంలో ఉన్న చంద్రునిలో ముసలమ్మ రాట్నం తిప్పుతున్న దృశ్యానికి జోడించి మనోహరంగా వర్ణిస్తాడు. అవిశ్రాంతంగా పనిచేసే స్త్రీలోకానికి ప్రతీకగా మనసులో భారతీయ మహిళను ఉంచుకొని వర్ణిస్తాడు. స్త్రీలు చేసే పనులను ముఖ్యంగా పురుడు పోయటం, బట్టలు ఉతకడం, బాధలో ఉన్న వారిని అమ్మలా ఓదార్చటం ఇందులో మనకు కనిపిస్తాయి. మనోహర పదాలు, మంజీర ధ్వనులు వలె వినిపించే నడక, ఒక్కొక్క పద్యం ఒక్కొక్క కథ వలె భాషించే సంవిధానం జాషువా గారిది. ఒక కొసమెరుపుతో కథ వలె ముగిసే వరవడి జాషువాకే చెల్లును. ఈ పద్యంలో ఆకాశరామ, బుడత చుక్కలు, వెన్నెల నూలు, నారీవతంసము ఇలాంటి చక్కని అచ్చ తెలుగు నుడికారాలతో పద్యానికి ప్రాణం పోయడం జాషువా గారి పద్యాలలో అలవోకగా కనిపిస్తుంది. ఈ దినం జాషువా గారి జయంతి సందర్భంగా కవిరాట్టుకు అక్షర నీరాజనాలు అర్పిస్తున్నాను.
ఈ వ్యాసఖండిక రచన శ్రీ కిలపర్తి దాలినాయుడు. గాత్ర సహకారం మూరెడ్ల ఉమామహేశ్వరరావు.